సో గైస్ మనమైతే ఇప్పుడు ఇంటి నుంచి అయితే బయలుదేరాలన్నమాట కాలేజ్కి. ఇప్పుడు చూసారంటే నడుస్తుంది. ఇప్పుడు మనం ఇంటి నుంచి అయితే నడుచుకుంటూ అలాగే రోడ్డు మీదకి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఆటో ఎక్కాలి. గైస్ ఇవాళ అయితే మనం బాహుబలి ఎపిక్ అయితే వెళ్ళబోతున్నాం. అంతకుముందు ఇవాళ మనకైతే కాలేజ్ ఉందన్నమాట. కాలేజ్ కిందకి వెళ్తున్నాం అంటే ఇవాళ ఇంటర్నల్ ఉంది. సో ఇవాళ మనం కాలేజ్లో ఇంటర్నల్ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేసి ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసి 7ంటికి అయితే మనకు షో అనమాట. ఇదే అనమాట రోడ్డు మీదకి వెళ్తున్నాం మనం ఇప్పుడైతే. మనం అయితే రోడ్డు మీదకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఆటో కోసం వెయిట్ చేయాలి. సో గాయ్స్ ఇప్పుడు మనం అయితే కాలేజ్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇప్పుడు మనకి ఇంటర్నల్ జరుగుతుంది. సో మన ఫ్రెండ్స్ అయితే మీట్ అవ్వడానికి వచ్చాం. చూడండి వీళ్ళే అనమాట మన ఫ్రెండ్స్. ఒకసారి పరిచయం చేపిస్తాం. ఇక చూడండి ఫనీ అనమాట. ఫనీ హాయ్. ఓ మై గాడ్ తేజ హాయ్ బ్రో. అది ఓకే మనం తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్. గైస్ మనం ఇప్పుడైతే కాలేజీలోకి వచ్చాం అనమాట. ఇగోండి ఇదే అనమాట మన కాలేజ్ రోడ్ ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ నుంచి కాలేజ్కి అయితే వెళ్తాం. ఇంకోండి మన ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇక్కడ. హాయ్. సో గైస్ మనం కాలేజ్కి అయితే వచ్చాం అనమాట. కాలేజ్కి వచ్చిన తర్వాత చూసారంటే ఇగోండి ఇలా క్లాస్ నుంచి ఇలా బయటకు వచ్చి ఇగోండి మన ఫ్రెండ్ అనమాట. అరే చూడరా తెలిసి మావా నీకున్నంత. గాయస్ మన కాలేజ్ అయితే అయిపోవడం జరిగింది అనమాట. ఇగోండి మన దోస్తుగాలతో నడుస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మన షో అయితే 7:45 అనమాట. 7:45 అనమాట మన షో. ఇంకా అక్కడికి వెళ్ళి మనం సినిమా వెళ్ళాలన్నమాట. సో మన థియేటర్ దగ్గర అయితే మళ్ళీ కలుద్దాం. హలో గాయస్ ఇప్పుడు చూసారంటే మనం థియేటర్ బయట అయితే ఉన్నాం. ఇప్పుడు మన ఇంటి నుంచి రెడీ విన్నాడు. ఇగోండి విన్నాడుగా. ఓకేనా ఓకేనా మనం అయితే రెడీ అయ్యాం అనమాట. రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళాను రెడీగా ఉన్నాం. ఇవ్వండి మన ఫ్రెండ్స్ లేడీ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనతో పాటు ఇంకోటి జాయిన్ అవుతాడు. ఆడు జాయిన్ అయ్యాక మళ్ళీ ఇది. సో గాయస్ ఇప్పుడు మనకైతే సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా టైం అయిపోతుంది. వీళ్ళేమో బాగా లేట్ చేశారనమాట. ఇంకా ఒకటి రావాలన్నమాట. ఆడు మనం థియేటర్లోకి వెళ్ళి కలుసుకోవాలి. సరే మనం థియేటర్ లోపలికి వెళ్దాం. It was at this moment that he knew he fucked up. ఒక్కటే అడుగుతాను, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళి. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా